హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చక్కెర ఆవకాయ చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, తీయగా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మామిడికాయలను అలా పొట్టు తీసుకొని చిన్న కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా బాగుంటుంది, చట్నీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయలను. చక్కెర ఆవకాయ పూరికైనా, చపాతీకైనా, అట్టుకైనా, దేనికైనా బాగుంటుంది. పిల్లలకు మ్యాంగోస్ అంటే ఇష్టం కదా, అలాగే తీయగా ఉంటే కూడా పిల్లలకు ఇష్టంగా తింటారు. స్కూల్కి వెళ్ళే పిల్లలకు చాలా బాగుంటుంది. బాక్స్కైనా పెట్టచ్చు మనము. సూపర్గా ఉంటుంది. మనం మ్యాంగోస్ అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. మనము హాఫ్ కేజీ ఆయిల్ తోటి మనం పోపు పెట్టుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయలు దంచి వేసుకోవాలి. బాగుంటుంది. అది మనము పోపు పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలలో మనం ఆ పోపు వేసి కొంచెం ఉడికించుకోవాలి. అది చక్కెరది కాబట్టి మామిడికాయలను కొంచెం పోపు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను చూపించేది 2 కిలోల మామిడికాయ ముక్కలతోటి చక్కెర ఆవకాయ. పక్కా కొలతలతోటి నేను చూపించే విధంగా పెట్టుకోండి. సూపర్గా ఉంటుంది. చట్నీ 1 ఇయర్ నిల్వ ఉంటుంది. చక్కెర ఆవకాయ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 2 కిలోల మామిడికాయ ముక్కలకు 800 గ్రాముల చక్కెర, షుగర్ 800 గ్రామ్స్ షుగరు అందులో వేసి కొద్దిసేపు మనము ఉడికించుకోవాలి. చక్కెర కరిగి పక్కకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. పక్కా కొలతలతోటి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరు చేసుకున్న తర్వాత ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి. ఈ చక్కెర ఆవకాయ తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇది చక్కెర ఆవకాయ. ట్రై చేయండి ఒకసారి. అలా మనము ఉడికించుకోవాలి. కొంచెం చక్కెర కరిగి పక్కకు పట్టేంత వరకు మనం ఉడికించుకోవాలి. నా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరు కానీ చూస్తున్నారు కానీ చేసుకోవడం లేదు. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఆ చక్కెర ఆవకాయ మనం ఉడికించుకున్న తర్వాత చల్లారి పెట్టాలి. చల్లారిన తర్వాత 2 స్పూన్స్ మెంతి పౌడర్, 2 స్పూన్స్ ఆవ పౌడర్ వేసి మనము అందులోనే మిర్చి పౌడరు, పావు కేజీ మిర్చి పౌడరు, హాఫ్ కేజీ ఉప్పు వేసి కలుపుకోవాలి. సింపుల్ అండి, తొందరనే అయిపోతుంది. మనకు సూపర్గా ఉంటుంది. చట్నీ తీయగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చపాతీకైనా, పూరికైనా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ చట్నీని. ఒక్కసారి ట్రై చేయండి. అలా మామిడికాయ ముక్కలు అందులో మనం ఉప్పు, కారం వేసాం కదా, మెంతి పౌడరు, ఆవ పౌడర్ వేసింది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. తీయగా చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మనము కలుపుకున్న చక్కెర ఆవకాయను ఒక జార్లోకి తీసుకోవాలి. అందులో పెట్టుకొని 3 డేస్ తర్వాత మళ్ళీ మనము చక్కెర ఆవను మంచిగా అలా కలుపుకొని వేడి రైస్లోకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.